నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కోటి మంది అతివలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం. ఇందిరా మహిళా శక్తి బజార్ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. విపత్తుల వేళ రక్షించేందుకు రాష్ట్రంలో సరికొత్త దళం. విజయోత్సవాలలో భాగంగా ఇవాళ ప్రారంభించనున్న సీఎం. ఏఈఈ నికేష్ స్నేహితుడి లాకర్లో కిలోన్నర బంగారం, ప్లాటినం నగలు, వజ్రాభరణాలు గుర్తించిన ఏసీబీ అధికారులు. భారత్లో పెద్ద మొత్తంలో తయారీ కేంద్రాలు ఏర్పాటు. మేక్ ఇన్ ఇండియా పిలుపు మేరకు నిర్ణయమన్న పుతిన్. హైబ్రిడ్ మోడల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ. దుబాయ్ వేదికగా టీమిండియా మ్యాచ్లు పెట్టనున్న ఐసీసీ. గ్రామాల్లోని మహిళల అభివృద్ధే దేశాభివృద్ధికి సూచిక అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలనుకోవడం గొప్ప విషయమని చెప్పారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి గవర్నర్ ప్రారంభించారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడం దేశ అభివృద్ధికి చిహ్నమని పేర్కొన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ను సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి గవర్నర్ ప్రారంభించారు. మహిళలే తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయమని అన్నారు. మహిళల కోసం తమ ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలన్న ప్రభుత్వ ఆలోచనను గవర్నర్ అభినందించారు. undergoing a revolution of women empowerment. महिला सशक्तिकरण का एक क्रांति चल रहा है और इसमें हमारे तेलंगाना अग्रभूमिका ले रहे हैं. सुन के मुझे अच्छा लगा. I am very glad to know that the women of Telangana are taking a lead in this revolution of empowerment of women. అన్ని విధాలుగా ఈ రోజు మిమ్మల్ని ప్రయోజకులుగా చేర్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది అదానీ అంబానీలతోనే పోటీ పడే విధంగా మన మహిళా శక్తిని తీర్చిదిద్దాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఈ రోజు 65 లక్షల మంది సభ్యులు ఉన్నారు. కోటి మందిని ఎప్పటిలోగా చేస్తారో మీరు నాకు మాట ఇవ్వాలి. మీరు కోటి మందిని చేసే బాధ్యత మీది, కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత నాది. కొత్త సంవత్సరంలో పాత ఉమ్మడి 10 జిల్లాలు నేను తిరుగుతా. ప్రతి ఉమ్మడి జిల్లాలో 1,00,000 మంది ఆడబిడ్డలతో మనం సమావేశం పెట్టుకొని మన కార్యాచరణ తీసుకుందాం. ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాలలో మీకే బాధ్యత చెప్పాం. ఆ పాఠశాలలో బట్టలు కుట్టే బాధ్యతని మీకే అప్పచెప్పాం. ఆర్టీసీలో తిరిగే బస్సుల బాధ్యత మీకే అప్పచెప్పబోతున్నాం. భవిష్యత్తులో వెలుగులు ఇచ్చేటువంటి సూర్యకాంతిని మీకే అప్పచెప్పబోతున్నాం. ఎక్కడ అవకాశాలు ఉన్నా ప్రతి అవకాశాన్ని మీకే ఇవ్వబోతున్నాం. దానికి కావాల్సిన ఆర్థిక పరం మా మీద ఎంత పడుతున్నప్పటికి కూడా ఆ భారాన్ని తీసుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, శిల్పారామంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ క్రమంలోనే కుమ్మరి కులస్తులు తయారు చేసే మట్టి పాత్రలను పొన్నం ప్రభాకర్ తయారు చేశారు. మరోవైపు మహిళలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. వీహబ్ తో అనుసంధానంగా కొన్ని స్టాళ్లు ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ సీఈఓ తెలిపారు. ముఖ్యంగా మహిళలను కోటీశ్వరులు చేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా ఇప్పటికే బ్యాంక్ లింకేజ్, తర్వాత మైక్రో ఎంటర్ప్రైజెస్ అవన్నీ చాలా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఒక జిల్లా సమాఖ్య సొంత భవనం కూడా ఏర్పాటు చేయడానికి మంజూరు చేసింది ప్రభుత్వం. మహిళా గ్రూప్స్ తయారు చేసిన ప్రోడక్ట్స్ యొక్క మార్కెటింగ్ కోసం కేటాయించటం, దానికోసం ఒక ప్రత్యేకమైన పాలనా వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళ మార్కెటింగ్ ప్రోత్సహించడం అనేది ఒక గొప్ప మైలురాయి. మహిళా శక్తి బజార్లో మనకి 10 స్టాల్స్ ఉన్నాయి. మొత్తం ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి ఈ స్టాల్ ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్తాం మనం. దీనివల్ల వాళ్ళకి ఎక్స్పోజర్, యాక్సెస్, మార్కెట్ యాక్సెస్ అనేది, సేల్స్ అనేవి పెరుగుతాయి, ఎక్స్పోజర్ కూడా వస్తుంది. మహిళా ఆంటర్ప్రెన్యూర్స్తో ఇట్లా స్టార్టప్స్ ఉండగానే చిన్న బిజినెస్లు, హోమ్ ప్రెన్యూర్స్ అంటారు, అంటే ఇంట్లో బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఫార్మల్గా బిజినెస్ ఎట్లా నడుపుకోవాలి, అట్లా స్టాండర్డ్ మళ్ళీ మార్కెట్ యాక్సెస్ ఎట్లా తెచ్చుకోవాలి అని డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనం హెల్ప్ చేస్తాం.
ఇందిరా మహిళా శక్తి బజార్లో అన్ని జిల్లాల నుంచి వచ్చిన మహిళలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీరికి 40 రోజుల పాటు ఉచితంగా స్టాళ్లలో వస్తువులు విక్రయించుకునే అవకాశాన్ని కల్పించారు. స్వయంగా తయారు చేసి అమ్మేందుకు వీలుగా ఒక వేదికను ఏర్పాటు చేయడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ట్రాన్స్ ఉమెన్ ప్రేమలీల సైతం ఈ బజార్లో స్టాల్ ను ఏర్పాటు చేసి జూట్ బ్యాగులు విక్రయిస్తూ ప్రత్యేకంగా నిలిచింది. ఇక్కడ టెరకోటా జ్యువెలరీ ఉంది, బ్యాంబూ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకా బీడ్స్ జ్యువెలరీ ఉంది. ఇవి హ్యాండ్మేడ్ జ్యువెలరీ. టోటల్గా మనం బంకమట్టితో చేయితో చేస్తాము. ఓన్లీ ఉమెన్స్ మాత్రమే వీటిని తయారు చేస్తారనమాట. మాకు ఇక్కడ ఉమెన్స్కి మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఇక్కడ మంచిగా సేల్ చేసుకుంటాం మేము. నేను 10 సంవత్సరాల నుంచి జూట్ బ్యాగ్ అనేది తయారు చేస్తున్నా. నా కింద 10 మంది వర్కర్లు కూడా ఉన్నారు. నేను ప్రతి సంవత్సరం కూడా డిఆర్డిఏ నుంచి కూడా నేను ఎగ్జిబిషన్కు వెళ్తా. వైజాగ్, హైదరాబాదు ఇవన్నీ కూడా స్టాల్స్లల్లో వెళ్తా. ఇప్పుడేమో శిల్పారాంగా వచ్చిన. ప్లాస్టిక్ నిషేధం గురించి కూడా ఈ జూట్ అనేది ప్రైవేట్ చేసి నేను ఆదిలాబాద్ జిల్లాలో కూడా గ్రామ పంచాయతీలకు సప్లై చేస్తున్నా. మేము ఈ చేరియాల కోయ బొమ్మలు తయారు చేస్తాం. కుమ్మరి పునికి కట్టె వాడతాం, కొంచెము చింతగింజల పిండి, కర్రపొట్టు, కుమ్మరి పునికి కట్టె వాడతాం దీనికి. ఈ పెయింటింగ్స్ ఏమో క్లాత్ పైన వేస్తాం. అంటే దీంట్లో రామాయణ మహాభారతం అనేది స్టోరీ లాగా ఉంటుంది. ఈ బొమ్మలలోనేమో కాటం రాజు, గంగదేవ్ అని మన కాకతీయ రాజులకు సంబంధించిన స్టోరీ ఉంటుంది. 52 బొమ్మలు ఉంటాయి ఇందులో. ఈకో ఫ్రెండ్లీని, ప్రకృతి, నేచర్కి సంబంధించిన ఈ యొక్క బ్యాగ్స్ని అనేకులకు పరిచయం చేయడము ఎంతోగా నేను కృషి పడుతున్నాను. ప్రకృతిని కాపాడడంలో ఈ యొక్క బ్యాగ్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ప్రభుత్వం ప్రకటనను మహిళలు స్వాగతిస్తూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని అంటున్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై మంత్రి జూపల్లికి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, రెవెన్యూ తదితర సమస్యలపై 103 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వివరించారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో పాటు ఇతర సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తోందని మంత్రి కొనియాడారు. విద్యా, వైద్య రంగాలలో యువత అభివృద్ధి చెందడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో 100 పడకల ఆసుపత్రి, మాతా శిశు కేంద్రం, నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆసుపత్రిని జిల్లా స్థాయిలో అభివృద్ధి చేసి ఏడాదిలో సేవలు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. విద్యార్థులు సమాజం పట్ల సేవాభావంతో ఉండాలని, నిర్దిష్ట లక్ష్యాలను ఎంపిక చేసుకుని నిరంతరం శ్రమించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్ థింకింగ్. ఒక గ్రామంలో 10 మంది అమ్మాయిలు పీజీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, రీసెర్చ్లు చేసి దానికి తోడు కొద్దిగా తెలివితోటి నాయకత్వాన్ని వహిస్తే ఆ గ్రామ రూపురేఖలు మారిపోతాయి. ఈ ప్రపంచము పోటీ ప్రపంచం. విద్యతోటి సంపూర్ణంగా మనిషి కాలేడు. విద్యతో సహా సంస్కారవంతుడు కావాలి. సంస్కారం అంటే ఏంది? మేనర్స్. ఎడ్యుకేషన్ తో సహా, విద్యతో సహా సంస్కారాన్ని జోడిస్తే అప్పుడు సంపూర్ణత వస్తుంది. విద్యతో సహా సంస్కారవంతులం కావాలి. ప్రమాదాల వేళ బాధితులను కాపాడేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధమవుతోంది. తొలిసారిగా ఈ సంస్థలో 2000 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి విపత్తులు ఎదురైనా అక్కడకు చేరుకుని బాధితులకు మేమున్నామంటూ భరోసా ఇవ్వనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ఎస్డీఆర్ఎఫ్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు బాధితులను కాపాడేందుకు ఎన్డీఎఫ్ తరహాలో అయితే రాష్ట్రంలో కూడా ఎస్డీఆర్ఎఫ్ను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొదలు పెట్టనుంది. తొలిసారి రాష్ట్రంలో ఈ ఎస్డీఆర్ఎఫ్ ప్రారంభం కాబోతుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ మార్క్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎస్డీఆర్ఎఫ్ దళాన్ని అయితే ప్రారంభించనున్నారు. ఈ ప్రస్తుతం మనం ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే ఈ వేదిక దగ్గర ఉన్నామో ఈ వేదిక పై నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎస్డీఆర్ఎఫ్
అయితే ప్రారంభించనున్నారు. అయితే విపత్తుల సమయంలో అంటే ఈ కూలిన భవనాల శిథిలాల కింద ఇరుక్కున్నప్పుడు కానీ, లేకపోతే వరదల్లో చిక్కుకున్నా కానీ, లేకపోతే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు లేదా తుఫాను వంటి ఇలాంటి విపత్తుల్లో అయితే బాధితులను సురక్షితంగా కాపాడేందుకు అయితే ఈ రాష్ట్రంలో ఈ ఎస్డీఆర్ఎఫ్ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ సంస్థలో అయితే మొత్తం 2000 మంది సిబ్బంది ఉండనున్నారు. 1000 మంది సిబ్బంది అగ్నిమాపక శాఖకు చెందిన వాళ్ళు అయితే మరొక 1000 మంది సిబ్బంది పోలీసు విభాగాల్లోని వివిధ విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక బోర్డును కూడా ఈ TGFD అనే పేరుతో ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇది ఈ ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించిన బోట్ ఇది. దీన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తొలుత ఈ వేదిక ద్వారా ఇక్కడ నుంచి తొలుత ఈ ఎస్డీఆర్ఎఫ్ సంస్థ ఏదైతే ఉందో ఈ దళానికి సంబంధించి మొదటగా ఈ దళానికి సంబంధించిన వాహనాలను దాటికి సంబంధించి మిగతా యంత్రాలను అయితే ప్రారంభిస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి లోగోను ఆవిష్కరిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వేదిక ద్వారా ఆయన ఈ ఎస్డీఆర్ఎఫ్ దళాన్ని ఉద్దేశించి అయితే మాట్లాడనున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఈ సరికొత్త దళం ఈ అనేక ఆధునిక హంగులతో అందుబాటులోకి రానుందని చెప్పుకోవచ్చు. అయితే జాతీయ విపత్తు స్పందన ఆ దళం తరహాలోనే మన రాష్ట్రంలో ఈ విపత్తు స్పందన దళం అయితే రంగంలోకి దిగుతుందని చెప్పుకోవచ్చు. అయితే అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయ చర్యలు చేపట్టడానికి ఈ దళం పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది ఇందులో పనిచేయనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 137 ఫైర్ స్టేషన్లలో దాదాపు 1000 మంది సిబ్బందితో పాటు పోలీసు విభాగానికి చెందిన వారు కూడా ఇందులో పనిచేస్తారు. అయితే గత జూలైలో కావచ్చు, ఆగస్టులో కావచ్చు, అప్పుడు వర్షాలు కురిసి వరదలు సంభవించినప్పుడు అయితే తీరని నష్టం వాటిల్లింది. చాలామంది ఇల్లు ఇవన్నీ కూడా నీట మునిగిపోయాయి. ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయం దాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి దీనిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఈ ఎస్డీఆర్ఎఫ్ అనేది ఏర్పాటు చేయడం. దీనికోసం ఈ ఎస్డీఆర్ఎఫ్ను తీర్చిదిద్దడంతో పాటు వీటిని ఆధునికీకరించేందుకైతే ప్రభుత్వం మొత్తం 35 కోట్ల రూపాయలను గత అక్టోబర్లోనే మంజూరు చేసింది. ఈ నిధులతోనే దీనికి సంబంధించినటువంటి ఈ ఆధునిక పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేయడంతో పాటు కూడా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కొనుగోలు చేసినటువంటి వాహనాలను వీటన్నింటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజైతే ప్రారంభించనున్నారు. అయితే మొత్తం ఈ ఎస్డీఆర్ఎఫ్ దీనికి సంబంధించి అయితే మొత్తం విపత్తు నిర్వహణ సిబ్బంది కోసం కొత్తగా 20 బస్సులు, అలాగే ట్రక్కులు, బొలెరోలతో పాటు 40 వాటర్ బోట్లు కూడా కొనుగోలు చేశారు. అయితే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయ చర్యల కోసం సిబ్బందికి కూడా శిరస్త్రాణాలు కావచ్చు, చేతి గ్లౌజులు కావచ్చు, అలాగే అద్దాలు కావచ్చు, మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ కిట్లను కూడా సమకూర్చారు. అయితే వరద నీటిలో సహాయ చర్యల కోసం కూడా సిబ్బంది ధరించేందుకు వాటర్ ప్రూఫ్ జాకెట్లు, ట్రౌజర్లు, వీటన్నిటిని కూడా ఎల్ఈడీలతో కూడినటువంటి హెడ్ లైట్లు, వీటన్నిటిని కూడా ఈ ఆధునిక పరికరాలను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచారు. మొత్తం వీటి విలువ మొత్తం 80,000 రూపాయల విలువ చేసే డిస్ట్రెస్ సిగ్నల్ యూనిట్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ సహాయక చర్యల్లో ఉన్నప్పుడు సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్తే కనుక ఈ పరికరం ఇదంతా కూడా రక్షణ కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ దీన్ని ధరించినప్పుడు విపత్తుల సమయంలో అచేతనంగా పడిపోతే కనుక సిబ్బంది వెంటనే వాళ్ళని గుర్తించి బయట ఉన్న వాళ్ళకి సంకేతాలు ఇస్తుంది. దాని ద్వారా బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళని కాపాడేందుకు అవకాశం ఉంటుంది. వీళ్ళంతా కూడా విపత్తుల సమయంలో ఒకవేళ చీకట్లో పడిపోయినా కూడా వీళ్ళని గుర్తించేందుకైతే ఈ యూనిట్లు ఇవి అయితే సహాయపడతాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇప్పుడే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేదిక ద్వారా దీన్ని ప్రారంభించనున్నారు. ఈ వేదిక దగ్గర ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి స్టాళ్లను ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హుస్సేన్ సాగర్పై అంటే ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా హుస్సేన్ సాగర్పై అయితే ఈరోజు వైమానిక విన్యాసాలను నిర్వహించనున్నారు. 6వ తారీఖు అంటే ఈరోజు, అలాగే 8వ తారీఖు కూడా ఈ విన్యాసాలను అయితే నిర్వహించనున్నారు. అలాగే దీనికి సంబంధించి ఈ రిహార్సల్స్కి సంబంధించి మొత్తం ఈ వైమానిక విన్యాసాలకి సంబంధించి మన హోంశాఖ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ని అయితే హుస్సేన్ సాగర్పై పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. తొలిసారిగా అంటే ఎన్డీఆర్ఎఫ్ తరహాలో తొలిసారిగా రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఎన్టీఆర్ మార్క్ వేదిక
వేదికగా ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని ఈ ఎస్డీఆర్ఎఫ్ను అయితే ప్రారంభించనున్నారు. కెమెరామెన్ సురేష్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు పవన్. అరెస్టులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నిన్న గులాబీ నేతల అరెస్టులను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని 125 అడుగుల విగ్రహం వద్ద నిరసనలు చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పీకే వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు తదితరులను గృహ నిర్బంధంలో ఉంచారు. రాష్ట్రానికి 2 పత్తి పరిశోధనా కేంద్రాలు మంజూరయ్యాయి. దేశంలో పత్తి పండించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాత తెలంగాణ 2వ స్థానంలో ఉండడంతో ఏఐసీఆర్పీ కేంద్రాల ఏర్పాటుకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆమోదం తెలిపింది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ నూతన ఉపకులపతిగా నియమితులైన ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గత నెలలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణలో పత్తి పంట ప్రాధాన్యతను వివరించారు. వరంగల్లో ప్రధాన కేంద్రం, ఆదిలాబాద్లో ఒక ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో 10 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి 2 పత్తి పరిశోధన కేంద్రాలు మంజూరైనట్లు భారత వ్యవసాయ పరిశోధన మండలి నుంచి అధికారికంగా లేఖ అందింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ 2 ఏఐసీఆర్పీ కేంద్రాల్లో పరిశోధనలు ప్రారంభం కానున్నాయని విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య తెలిపారు. కులగణనలో పాల్గొనని వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో కులాల పేరిట అల్లకల్లోలం సృష్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సామాజిక బహిష్కరణ చేయాలి, కులగణనలో పాల్గొన్నటువంటి వారిని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు దానికి అర్థం తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో విషయం తెలియదు, కానీ ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏదైతుందో నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కులగణనలో పాల్గొనకపోవడం అనేటువంటిది వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం. మరొక విషయం, ఒకవేళ గుజరాత్ పైన నువ్వు చర్చ కావాలని చెప్పేసి నువ్వు కోరుకుంటే భారతీయ జనతా పార్టీని చర్చకు సిద్ధం. ఇష్టానుసారంగా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని ఏదో గుజరాత్ గురించి మూడేసి మాట్లాడుతా ఉన్నాం. మేము మూడు ఇప్పుదాం అనుకుంటున్నాం. ఉస్మానియా ఆసుపత్రిని గోషామాయిల్ మైదానానికి తరలించే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. మజ్లిస్కు భయపడే ఉస్మానియాను గోషామాయిల్కు తరలిస్తున్నారని ఆరోపించారు. ఉస్మానియాను ఉన్న స్థలంలోనే అభివృద్ధి చేస్తే సహకరిస్తామని, లేదంటే ప్లేట్ల బుజుర్లోని ఖాళీ స్థలానికి తరలించాలని సూచించారు. గత ప్రభుత్వం కూడా ఉస్మానియా ఆసుపత్రి అభివృద్ధి పేరిట కోట్లు కొల్లగొట్టిందని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అదే బాటలో పయనిస్తోందని రాజాసింగ్ ఆరోపించారు. ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలు పెట్టి నేను మోడల్ చేస్తా అని అప్పుడు అన్నారు. కానీ 100 కోట్లు ఎక్కడ పోయింది తెలియదు, ఆ డెవలప్మెంట్ ఎక్కడ పోయింది తెలియదు. పక్కా ఉన్న ఉస్మానియా ఎప్పుడు పడిపోతుంది గ్యారంటీ లేదు. దానికి షిఫ్ట్ గోషామాయిల్ గ్రౌండ్ చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంఐఎం కి భయపడి ఆ ఉస్మానియాని గోషామాయిల్ గ్రౌండ్ లో షిఫ్ట్ చేస్తున్నారు. మీరు పెట్టుకున్న ఆలోచనని మీరు మారుకోవాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రజలు మధ్యలో పెడితే ఉస్మానియా చుట్టుపక్కల ఉన్న అన్ని బస్తీలకి ఇబ్బంది అవుతుంది. ఎట్లైనా దాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం. పేట్ల బురుజ్ లో చాలా వరకు పెద్ద పెద్ద ల్యాండ్ అక్కడ ఖాళీ ఉన్నది. ఆ ఉస్మానియా మీరు అక్కడ షిఫ్ట్ చేయండి. సంచలనం సృష్టించిన నీటిపారుదల శాఖ సస్పెండ్ ఏఈ నికేష్ కుమార్ ఆస్తుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితుడి లాకర్లో కిలోన్నర బంగారంతో పాటు ప్లాటినం నగలు, వజ్రాభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు 20 రోజుల ముందు భారీగా ఆస్తులను దాచిపెట్టినట్లు గుర్తించారు. నికేష్ కుమార్ పలు బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలను స్తంభింపజేయాలని బ్యాంకు అధికారులకు ఏసీబీ లేఖలు రాసినట్లు సమాచారం. అవినీతి నిరోధక శాఖ కేసుల్లో ఖరీదైన నిందితుల్లో ఒకటిగా నమోదైన ఇరిగేషన్ ఏఈఈ నికేష్ కుమార్ అక్రమాస్తుల జాబితా పెరుగుతూ వస్తోంది. ఇటీవల అరెస్ట్ అయిన సమయంలోనే అతడికి సంబంధించిన 17.73 కోట్ల అక్రమాస్తులున్నట్లు ఏసీబీ గుర్తించింది. తాజాగా మరిన్ని చరాస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నికేష్ కుమార్ స్నేహితుడి బ్యాంకు లాకర్లో దాదాపు కిలోన్నర బంగారు ఆభరణాలతో పాటు ప్లాటినం నగలు, వజ్రాభరణాలను, స్థిరాస్తులకు సంబంధించి కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్లోని ఓ ప్రముఖ బ్యాంకులోని లాకర్లో ఉన్న వాటిని జప్తు చేశారు. నికేష్ కుమార్ అరెస్ట్ కావడానికి దాదాపు 20 రోజుల ముందు వీటిని తన స్నేహితుడి బ్యాంకు లాకర్లో దాచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తాను ఊరికి వెళుతున్నానని స్నేహితుడిని నమ్మించి అతడి బ్యాంకు లాకర్లో వీటిని దాచినట్లు అధికారులు సమాచారం సేకరించారు. ఈ ఏడాది మే 30న లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కి అరెస్ట్ అయిన నికేష్ మరోసారి ఏసీబీ అధికారులు తనపై దృష్టి సారించారనే అనుమానంతోనే చరాస్తుని స్నేహితుడి బ్యాంకు లాకర్లో దాచి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే 30న నికేష్ ను అరెస్ట్ చేసిన రోజే ఏసీబీ అధికారులు అతడి ఇంట్లో 8 బ్యాంకు లాకర్ల తాళాలను గుర్తించారు. వాటిల్లో 2 నికేష్ స్నేహితుల పేర్లపై ఉన్నట్లు దర్యాప్తు క్రమంలో అధికారులు గుర్తించారు. దీంతో నికేష్ స్నేహితుడి సమక్షంలోనే ఒక లాకర్ను తెరిచారు. మరో స్నేహితుడి పేరిట ఉన్న లాకర్ను 1-2 రోజుల్లో తెరిచే అవకాశం ఉంది. నికేష్ ను అరెస్ట్ చేసిన సమయంలో అతడింట్లో స్థిరాస్తి పత్రాలు తప్ప నగదు, నగలేమీ లభ్యం కాకపోవడంతో లాకర్లలో దాచి ఉంటాడని అనుమానించారు. ఏసీబీ అధికారుల అనుమానం నిజం చేస్తూ ఒక లాకర్ తెరిస్తేనే కోట్లలో ఆభరణాలతో పాటు మరిన్ని కీలక పత్రాలు లభ్యం కావడం అధికారులను షాకుకు గురిచేసింది. నికేష్ కుమార్ ని కస్టడీకి తీసుకున్న అనంతరం అతడితో పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో మిగిలిన లాకర్లను తెరవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు నికేష్ కుమార్ తో పాటు కుటుంబ సభ్యులు బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తుల బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటివరకు తాము గుర్తించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు. అలాగే నికేష్ కు చెందిన 5 ఐఫోన్లను విశ్లేషించేందుకు ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. మరోవైపు తాను అరెస్ట్ అయిన వెంటనే నికేష్ కుమార్ తన న్యాయవాది ద్వారా నాంపల్లి ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ అధికారులు సైతం అతన్ని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు. ఇవాళ కస్టడీ పిటిషన్పై న్యాయస్థానంలో విచారణ జరిగే అవకాశం ఉంది. సికింద్రాబాద్ బోయినపల్లిలోని సెంటర్ పాయింట్ నుంచి బాపూజీ నగర్ వరకు ప్రధాన రహదారులలో వెలిసిన అక్రమ కట్టడాలను కంటోన్మెంట్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్రమ వ్యాపార సముదాయాలను తొలగించినట్లు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు. కొన్నాళ్లుగా సెంటర్ పాయింట్ కూడలి వద్ద రహదారికి ఇరువైపులా అక్రమంగా వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చర్యలు తీసుకున్న ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలకు తావు లేకుండా కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు.